ప్రధాని నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ అవార్డును ప్రకటించిన ఆ దేశ ప్రధాని. భారత వైమానిక దళానికి 156 ప్రయాణికుల రక్షణకు C-295 విమానాలు. దేశంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో భారీ వర్షాల సూచన. ప్రపంచ నెంబర్ 1 కు మరోసారి షాక్ ఇచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్. కర్ణాటక పోలీస్ అధికారి పదవి విరమణ అభ్యర్థన సీఎం సిద్ధరామయ్య అవమానించినట్లు వీఆర్ఎస్ దాఖలు. కారుకు 1.42 కోట్ల ట్యాక్స్ వెంటనే కట్టాలని అధికారులు, వెంటనే ట్యాక్స్ పే చేసిన వైనం బెంగళూరులో ఘటన. దలైలామా వారసత్వంపై భారత్ చైనా వివాదం. దలైలామా వారసుడి ఎంపికను బౌద్ధ ధర్మ ప్రకారం మాత్రమే నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం. భారత్లో రుణాల జారీలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం. యూపీఐ తరహాలో యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ULI రూపకల్పన. బంగారం ధర 120 తగ్గుదల. 10 గ్రాములకు 72,400కు, వెండి 100 తగ్గి 90,300కు. గన్నవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో భారీ చోరీ. 13 లక్షల స్టాంపు పేపర్లు మాయం. దొంగిలించబడిన స్టాంపు పేపర్లు కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి. హైదరాబాద్ సైబర్ పోలీస్ పైరసీ రాకెట్ అరెస్ట్. టాలీవుడ్ సినిమాలపై పెద్ద కార్టెల్ బస్టప్. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో 13 మంది అరెస్ట్. విశాఖ, బెంగళూరు నుంచి. కర్ణాటక హసన్లో గుండెపోటు మరణాలపై విచారణ. టీకా ప్రభావంపై ICMR నివేదిక.